హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధనలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో చాలా లాంగ్ టైం తర్వాత నేను ఇట్లా ఒక లాంగ్ వీడియో చేయడం అనమాట. సో మీరందరూ తప్పకుండా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఈరోజు మ్యాటర్ ఏంటంటే, నేను యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ 2021లో అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇప్పటికీ స్టిల్ 5 years అయితే అవుతుంది. సో ఈ 5 yearsలో నేను నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి అయితే ఒక 3K ఫాలోవర్స్ అయితే ఉన్నారండి. నా యూట్యూబ్కి ఒక 2K ప్లస్ అయితే ఉన్నారు. సో నేనైతే నార్మల్గా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ ఉంటున్నాను. అలాగే యూట్యూబ్లో అయితే నార్మల్గా డైలీ అప్డేట్స్ అండ్ లాంగ్ వీడియోస్, బ్లాగ్స్ అయితే చేస్తున్నాను అన్నమాట. సో యూట్యూబ్లో వీడియోస్కి నాకు వ్యూస్ అయితే రావట్లేదు. అందుకని చెప్పి కొంచెం ఇంకా అట్లాగా నేనైతే కాన్సన్ట్రేషన్ అయితే చేయలేకపోయాను అన్నమాట. అందువల్ల ఇంకా యూట్యూబ్లో వీడియోస్ చాలా వరకు లాంగ్ వీడియోస్ అయితే చేయడం తగ్గించేశాను. అండ్ నేను ఫస్ట్లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ఫస్ట్లో అయితే మా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా నేను చెప్పేదాన్ని అనమాట, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి. స్టిల్ నాకు 100 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత అనిపించింది, నేను చెప్తే వాళ్ళు చేసుకోవడం ఏంటి, కంటెంట్ నచ్చితే వాళ్ళే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదని చెప్పి నేను ఇంకా వదిలేసాను. ఇంకా అట్లా వస్తుంటే ఇంకా కొన్ని వీడియోస్ అనమాట రీచ్ వెళ్ళి అలాగే 2000 ఫాలోవర్స్ అయితే వచ్చున్నారనమాట. సో యూట్యూబ్లో అట్లాగే ఇన్స్టాగ్రామ్లో నేనైతే ఎవరిని సపోర్ట్ చేయమని ఇప్పటి వరకు అడగలేదండి. స్టిల్ నేను చాలా వరకు సపోర్ట్ చేస్తున్నాను. చాలా మంది వీడియోలు స్టోరీస్లో పెడుతున్నాను. వాళ్ళకైతే రీచ్ బాగా వెళ్ళింది. అలా అని నేను నా పేరైతే చెప్పుకోవట్లేదు అన్నమాట. నేను చేసే వీడియోస్కి నేనైతే నార్మల్గా రీల్స్ ఇంకా చిన్న మినీ వ్లాగ్స్ అయితే చేసి పోస్ట్ చేస్తున్నాను అన్నమాట. కొన్ని వీడియోస్ రీచ్ వస్తున్నాయి, కొన్ని వీడియోస్ అయితే రావట్లేదు. సో ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలా మంది నా సరౌండింగ్స్ అండ్ నా ఫాలోవర్స్లో 99% కూడా నేను యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో చాలా ఇన్కమ్, నాకైతే చాలా ఇన్కమ్ వచ్చేస్తుందని చెప్పి వాళ్ళందరూ కూడా భ్రమపడుతున్నారండి, అనుకుంటున్నారు. వాళ్ళు అనుకున్నదే కాక ఇంకా మొత్తం మనకు తెలిసిందే కదా, ఒక చిన్న విషయం పాజిటివ్ థింగ్ అయితే అంత తొందరగా స్ప్రెడ్ అవ్వదు, కానీ ఇట్లాంటి విషయాలు అయితే చాలా తొందరగా స్ప్రెడ్ అయిపోతాయి అన్నమాట. సో అలాగే నేను ఏదో లక్షలు సంపాదించేస్తానంట. మెయిన్ విషయం, నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, నేనేదో రీచ్ కోసం అండ్ ఫాలోవర్స్ కోసం నాకు తెలిసిన మా ఫ్రెండ్స్ అండ్ నా సర్కిల్లో తెలిసిన వాళ్ళ షాప్స్ కానీ ఏవైనా ఫ్రీగా ప్రమోటింగ్ అనమాట. సో వాళ్ళకు కూడా కొంచెం యూజ్ అయ్యిద్ది కదా, యూజ్ఫుల్గా ఉండిద్ది, అండ్ నాకు కూడా ఫాలోవర్స్ వస్తారు కదా జెన్యున్గా అని చెప్పి నేను వెళ్ళి ఏదో కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను అనమాట. అండ్ స్టిల్ ఇప్పటికీ ఎవరైనా పిలిస్తే వెళ్తా, బట్ నాకు అందులో వచ్చేదైతే ₹1 కూడా లేదండి. మీరు నమ్మినా నమ్మకపోయినా అయితే ఇదే 100% నిజం. బట్ చూసే వాళ్ళు ఏంటంటే అలా కాదు, వీడియో చేస్తుంది, దీనికి డబ్బులు వస్తున్నాయి, బాగా సంపాదిస్తుంది. అసలు 3000 ఫాలోవర్స్ ఉంటే డబ్బులు ఎవరిస్తారండి చెప్పండి? ఇన్స్టాగ్రామ్లో మాక్సిమం మనకి 20K ప్లస్ ఫాలోవర్స్ అయితే ఉండాలన్నమాట. ఉన్నా కూడా వాళ్ళ వీడియోలు రీచ్ వెళ్తేనే మనకి చిన్న ప్రమోషన్స్ కానీ ఏమైనా జ్యువెలరీ ఆర్ షాపింగ్ ఇట్లా ప్రమోషన్స్ వస్తే మనం అన్నీ చేసుకోవడానికి ఉండేది. నాకున్న 3000 ఫాలోవర్స్కి నాకు ఎవరు ప్రమోషన్స్ ఇస్తారు చెప్పండి? మీరు కొంచెం ఆలోచించండి, టు బి ఫ్రాంక్ అన్నమాట. అండ్ నాకైతే వచ్చేది ₹1 కూడా లేదన్నమాట. స్టిల్ ఈ 5 years నుంచి కూడా నేను వీడియోస్ అయితే చేస్తున్నాను. వల్గర్ వీడియోస్ అయితే అస్సలు నేను ఒక్క వీడియో కూడా నా దాంట్లో పోస్ట్ చేయలేదండి. అన్నీ నార్మల్గా జనాలు చూసే వీడియోసే నేనైతే పోస్ట్ చేస్తున్నాను. సో అండ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ విషయానికి వస్తే, నేను యూట్యూబ్ విషయానికి వస్తే నేను యూట్యూబ్ మీద అంత శ్రద్ధ అయితే పెట్టలేదన్నమాట. సో నాకు లాంగ్ వీడియోస్కి వ్యూస్ తగ్గుతున్నాయి అని చెప్పి నేను ఇంకా అట్లాగా షార్ట్ మినీ వ్లాగ్స్ అయ్యే పోస్ట్ చేస్తున్నాను. సో నాకైతే సబ్స్క్రైబర్స్ అయితే 2K ప్లస్ ఉన్నారు, కానీ నా ఛానల్ అయితే ఇంకా మానిటైజేషనే కాలేదు. చాలా మందికి ఈ విషయం తెలియదు, ఎందుకంటే యూట్యూబ్లో కూడా ఇది సంపాదిస్తుంది, ఈ అమ్మాయికి చాలా డబ్బులు వస్తున్నాయని అనుకుంటున్నారు. బట్ నా ఛానల్ అయితే ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు. సో ఈ 2 విషయాలు మీరు కొంచెం తెలుసుకొని మాట్లాడతారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో అనేవాళ్ళు ఎన్నైనా అనుకుంటారు అనుకోండి, నాకైతే పోయేది ఏం లేదు. మీకు సత్తా, మీకు దమ్ము ఉంటే మీరు కూడా నాకులో వీడియోస్ చేసుకోండి, చేసుకోండి, నేనేం వద్దని చెప్పలేదు కదా. సో నాకు
వేలకు వేలు లక్షలు లక్షలు అయితే డబ్బులు వస్తున్నాయని చెప్పి అనుకుంటున్నారు కదా, మీరు కూడా సంపాదించండి. మిమ్మల్ని ఎవరొద్దని చెప్పారు? సో మీరు కూడా నాలాగే వీడియోస్ చేసి నాలాగే మీరు కూడా చాలా డబ్బులు సంపాదించాలని నేనైతే కోరుకుంటున్నాను. సో ఫైనల్గా నేను చెప్పబోయేది ఏంటంటే, నరం లేని నాలుక 4 విధాలుగా మాట్లాడుతుందని చెప్పి ఊరికి అనరండి. సో మీకు నచ్చింది మీరు అనుకోండి, మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి. సో నేనైతే జస్ట్ నా మైండ్ సెట్ ఫ్రీగా ఉండేదానికోసం అయితే నేనైతే రీల్స్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, చాలా మంది నువ్వేంటి రీల్స్ చేస్తావు, మీ హస్బెండ్ ఏమనరా, మీ ఫ్యామిలీ వాళ్ళు ఏమనరా అని చెప్పి అంటూ ఉంటారండి. నాకైతే అలాంటి భయం ఏమీ లేదు. మా ఫ్యామిలీ అయితే చాలా ఫుల్ అంటే ఫుల్ సపోర్ట్ అన్నమాట. నా వీడియోస్ కానీ నేను ఏం చేస్తానన్నా కాదనరు. అలా అని చెప్పి వాళ్ళు నాకు ఎంతవరకు ఫ్రీడమ్ ఇచ్చారు, నేను కూడా అంతవరకే నా ఫ్రీడమ్ యూజ్ చేసుకుంటా. కానీ దాన్ని అయితే నేను ఎప్పుడు కూడా చెడుదారులు అయితే చేయలేదన్నమాట. సో నా లిమిట్స్ నేనైతే క్రాస్ చేయలేదు. సో వీడియో నచ్చుతుందని అనుకుంటున్నానండి. అండ్ మీకు నా నుంచి మీరు ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, లైక్ ఫుడ్ కానీ, వ్లాగ్స్ కానీ, కుకింగ్, డైలీ వ్లాగ్స్ ఇట్లాంటివి ఏవైనా మీకు కావాలంటే నాకు మీరు కామెంట్ చేయండి. సో గుర్తుంది కదా, వీడియో నచ్చితే మన ఛానల్ ఇప్పుడే ఫాలో అయిపోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.